వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాదాపు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. అటు ఏపీలోనూ 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. విజయవాడ, జగ్గైపేట, నందిగామ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఒకసారి అటు గిన్నెలకి చేయబెట్టి చూపిమ్మా. ఊగినాయి, ఊగి పడ్డాయి. 2-3 సెకండ్లు ఊగినాయి, పడిపోయినాయి. నిలబడి ఉన్న డబ్బా కింద పడిపోయినాయి. ఏడు గంటల 27 నిమిషాలకు సుమారు 7:27 సుమారుకు కమలాపూర్లో ప్రజలంతా భయభ్రాంతులకు గురైండ్రు. ఇంట్లో ఉన్నటువంటి బోళ్ళు, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా భయభ్రాంతులతో బయటికి ఉరికొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 2 సెకండ్లు భూకంపం వచ్చినట్టుగా భూకంపమే అని మేము అందరం కూడా బయటకు వచ్చినాం. భూమి కంపించి 2 సెకండ్లు కనుక ఇంకొక 2 సెకండ్లు వస్తే ప్రాణ నష్టం జరిగేది. ఈ కమలాపూర్ ప్రజలు భయభ్రాంతులో ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరిగే ముందు సైంటిస్టులు ఏం చేస్తారు, మరి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలిసే విధంగా ముందస్తుగా మరి ఇక్కడ తెలిసే విధంగా ఉండాలి. ఈ భూకంపం వచ్చింది 100% ఇంకొక 2-3 సెకండ్లు కనుక వచ్చినట్టయితే అతి భారీ నష్టం జరిగేది. మరి ఈ భారీ నష్టానికి ఎవరు మూల్యం చెల్లించునో ఏం కాదో తెలియకపోయినా కానీ ఇప్పటికైతే ఇంకా ప్రజలు భయభ్రాంతులనే ఉన్నారు. 7:27 ములుగు మండలం వివర్స్ కాలనీలో మరి భూకంపం వచ్చినట్టుగా బీరువాలు బోళ్ళన్నీ ఊగేసరికి భయంతో బయటకు వచ్చినాం. బయటకు మా ఇల్లేనా ఇంకా వేరే ఇల్లు కూడా అందరూ బయటకు వచ్చినాం. మాకు దాన్ని భయాందోళనతో గురవుతున్నాం. మరి మేము ఏం చేయలేక మాకు దిక్కు దోస్తలేదు, భయం అవుతుంది. మరి ఇళ్ళలో ఉండాలన్నా భయపడుతుంది. కాబట్టి మేము మా చుట్టాలకు ఫోన్ చేస్తే మరి దేవేరిపట్నం, పత్తిపల్లి, మరి అన్ని ఊర్లలో పోతే మాకు కాదు మాకు అందరూ అదే వాయిస్ అంటున్నారు. మరి మాకు ఏం తోస్తలేదు, భయాందోళనకు గురవుతున్నాం. దయచేసి దీన్ని ఈ ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని ఏదో రకంగా కనిపెట్టి సాయం చేయగలని కోరుకుంటున్నాం. ములుగు మండలం వివర్స్ కాలనీలో మరి భూకంపం వచ్చినట్టుగా బీరువాలు బోళ్ళన్నీ ఊగేసరికి భయంతో బయటకు వచ్చినాం. బయటకు మా ఇల్లేనా ఇంకా వేరే ఇల్లు కూడా అందరూ బయటకు వచ్చినాం. మాకు దాన్ని భయాందోళనతో గురవుతున్నాం. మరి మేము ఏం చేయలేక మాకు దిక్కు దోస్తలేదు, భయం అవుతుంది. మరి ఇళ్ళలో ఉండాలన్నా భయపడుతుంది. కాబట్టి మేము మా చుట్టాలకు ఫోన్ చేస్తే మరి దేవేరిపట్నం, పత్తిపల్లి, మరి అన్ని ఊర్లలో పోతే మాకు కాదు మాకు అందరూ అదే వాయిస్ అంటున్నారు. మరి మాకు ఏం తోస్తలేదు, భయాందోళనకు గురవుతున్నాం. దయచేసి దీన్ని ఈ ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని ఏదో రకంగా కనిపెట్టి సాయం చేయగలని కోరుకుంటున్నాం.